హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పుదీనా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ రైస్లోకి చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. మీ ఇష్టం అండి, రైస్ని బట్టి తీసుకోవచ్చు. వీటిలోకి 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, మరాఠీ మొక్క, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. నేను మిల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 3 టమాటాలు యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను రైస్ని. సో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని బాగా కలబెట్టాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్. సో 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్. దీనిలోకి పెరుగు చట్నీ కానీ, గోంగూర పచ్చడి కానీ, చికెన్ కానీ, మటన్ కానీ సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.